హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి బొగ్గు గనుల మీద తన పంతాన్ని నెగ్గించుకున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారాన్ని అందించింది. ఒకవైపు మరి బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది అని అంటూనే సింగరేణి కోసం బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని చెప్తూనే మరి నిన్నటి రోజున బొగ్గు గనుల శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నాడో ఎనర్జీ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బొకేతో వెళ్ళి మరి కార్యక్రమంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఆయన గతంలో కేటాయించిన బొగ్గు గనులను కూడా రద్దు చేయాలని చెప్పడానికే వెళ్ళిందని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయనను ఆ ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకున్న తీరు చూస్తుంటే ఒకవైపు గత ప్రభుత్వం మీద నేపాలు నెట్టుకుంటూ మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి విఘాతం కలిగే అంశాల మీద కూడా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా పోరాటం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నది. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరి 16 సీట్లు 2 జాతీయ పార్టీలకు సగం 8 చొప్పున ఇస్తే తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మరి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఉన్నదంటే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి బొగ్గు గనులను అమ్మకానికి పెట్టినరు. మరి ఏదైతే క్యాప్టివ్ మైన్స్గా సింగరేణికి ఇచ్చి సింగరేణి భవిష్యత్తును కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఏకమై ఈరోజు సింగరేణి సంస్థ మీద నీలి నీడలు అలుముకునే విధంగా చేసిండ్రు. మరోవైపు సింగరేణి సంస్థ అనేది ఏ ఒక్క కంపెనీకో కార్పొరేట్కో సంబంధించింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి మరి ఇక్కడ సింగరేణికి బొగ్గు గనులు కేటాయించడంలో మాత్రం కేంద్రం తన పంతం నెరవేర్చుకున్నది. ఖచ్చితంగా వేలంలో పాల్గొంటూనే మరి ఇక్కడ ఇస్తాం తప్ప ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్గా ఇచ్చే అవకాశం లేదని చెప్పి మరోవైపు సింగరేణిని కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తా అని కిషన్ రెడ్డి చెప్తూనే గనుల కేటాయింపు మాత్రం కుదరది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ గనులను వేలం వేయాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు గత 10 ఏళ్లుగా మరి కేసీఆర్ గనుల వేలాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ తిరిగి మరి ఏదైతే గత ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేస్తూ తన వంతుగా మరి కనీసం వేలంలో పాల్గొనకుండా నిరసన కూడా వ్యక్తం చేయకుండా కనీసం ఒక నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని అయినా మరి కార్యక్రమానికి హాజరు కాకుండా కనీసం వినతి పత్రం ఇచ్చి మరి తన నిరసన వ్యక్తం చేసి బట్టి విక్రమార్క అక్కడి నుంచి బయటికి వెళ్ళి రాకుండా మన నవ్వుతూ బొకేలు ఇచ్చి తమకేం అభ్యంతరం లేదన్నట్టుగా వ్యవహరించడం మరి ఇక్కడ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశాన్ని అంతని కూడా డైవర్షన్ చేయడానికి ఏదైతే సింగరేణికి జరుగుతున్న అన్యాయం నుంచి ప్రజల దృష్టిని కార్మికుల దృష్టిని మరల్చడానికి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మరి మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి కండువాలు కప్పి జనాల దృష్టిని అందరినీ కూడా అటువైపు మరల్చే ప్రయత్నం చేసిండు. మరోవైపు రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి మరి ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్లతోటి కొట్టి చంపాలి అని చెప్పిన పరిస్థితిలో మరి ఇప్పుడు ఎవరు రాళ్ళు నువ్విస్తావా మమ్మల్ని తెచ్చుకోమంటావా అని చెప్పి కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు మరి ఏదైతే ప్రధాన పత్రికలన్నిటిని కూడా ఇక్కడ సింగరేణికి జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించకుండా ఆ తాబేదారు పత్రికలు మరి అదేవిధంగా ఆంధ్ర పత్రికలు అన్నీ కూడా ఈరోజు ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే నిన్నటి రోజున రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నదో ప్రభుత్వం ఖచ్చితంగా ఏకకాలంలో చేస్తామని ఇంకా దాని విధి విధానాలు రూపొందించనే లేదు. మరి నిన్నటి జరిగిన క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ ఏకకాలంలో చెప్తానందుకే దాన్ని పతాక శీర్షికల్లో వేసినాయి. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను పతాక శీర్షికల్లో వేసి ఇక్కడ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం కనబడకుండా చేసిన ఈ పత్రికలు మరి ఇక్కడ ప్రజల మెదళ్ళ లోపల మరి ఏదైతే ఇక్కడ సింగరేణికి బొగ్గు గనులు వేయినాయని చెప్పే ఈ అంశాన్ని అలా మెదళ్ళ నుంచి మరి పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా ఇటు తాబేదారు పత్రికలు ఇటు కాంగ్రెస్ బీజేపీలు ఏకమైన ఈరోజు ఇంటి పార్టీకి మరి ఇక్కడ ఏదైతే ఎంపీల బలం లేకపోవడం మూలంగా పోరాడే నాదుడే కరువైండు. మరోవైపు కాంగ్రెస్ విధానం ఏ విధంగా ఉంటుంది, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, వచ్చిన వెంటనే సింగరేణిని నిర్వీర్యం చేస్తారని కేసీఆర్ ఏదైతే మరి ఎన్నికల సమయంలో మరి చెప్పిండో అదే నిజం కాబోతున్న అంశాన్ని నిజమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాల విషయానికి వస్తే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే
అర్రాసు వెనుక అదృశ్య శక్తి, బొగ్గు బ్లాక్ల వేలం వెనుక ఉన్నదెవరో తేలాలి. బీజేపీ కాంగ్రెస్ కూడబలుకునే డ్రామాలు బట్టి బొకేతో కేంద్రంపై యుద్ధం చేస్తారా? శ్రావణపల్లి బ్లాక్ను వేలం నుంచి తీసేయాలి, ఆ బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలి, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. మీడియాతో మాజీ మంత్రి ఇక్కడ మరి జగదీష్ రెడ్డి మాట్లాడిండు, ఎక్స్ ఎనర్జీ మినిస్టర్. అదేవిధంగా తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 67 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లో జరిగిన వేలం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తూ డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క ఆ వేలంలో పాల్గొన్నాడు. వీరిద్దరు అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ ఉప్పు నిప్పులా ఉన్న ఇక్కడ రాష్ట్రం కేంద్రం ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అన్యాయం జరుగుతున్న విషయంలో ఇక్కడ నిరసన తెలపాల్సిన బట్టి విక్రమార్క గారు స్వయంగా వెళ్ళి బొకే ఇచ్చి స్వాగతం పలికిండు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఏదైతే మరి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి, లేకపోతే సింగరేణి నిర్వీర్యం అవుతుందని చెప్పి ఇక్కడ మొసలి కన్నీరు గారుస్తూ ప్రకటనలు ఇస్తూ, మరోవైపు తెర వెనుక కాకుండా తెర ముందుకు వచ్చే ఇక్కడ వేలం ప్రక్రియలో పాల్గొన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈయన కనుక నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక ఖచ్చితంగా సింగరేణిని నిలబెట్టాలనే ఆలోచన ఉంటే మరి ఇక్కడ వీళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేయాలి. వీళ్ళు వినతి పత్రం ఇచ్చి మరి మా విధానం మేము దానికి ఒప్పుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది పోయి మరి ఇక్కడ పుష్పగుచ్చం అందించి మరి అక్కడే వేలంలో పాల్గొన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సింగరేణి గొంతు కోసేందుకే గనుల వేలం, బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో భాగమైన కాంగ్రెస్ అవకాశవాదానికి పరాకాష్ట, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపుల డ్రామా అని చెప్పి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న ధ్వజమెత్తిన పరిస్థితి. ఒకవైపు ఇక్కడ గనుల వేలం జరుగుతూ ఉన్నది, మరోవైపు సింగరేణి కార్మికులందరూ కూడా తమ భవిష్యత్తు మీద ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణకే తలమానికమైన సింగరేణిని మరి ఇక్కడ నిర్వీర్యం చేసేందుకు మరి బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు వేలం వేసిండ్రు. ఈరోజు సింగరేణికి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు అన్నింటినీ కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పి గత 10 ఏళ్ళుగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం చేతులు మారడంతో కాంగ్రెస్ రాగానే వేలం ప్రక్రియ వెంటనే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దానికి మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి భుజాల మీద తుపాకి పెట్టి తెలంగాణను కాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఒకవైపు ఇక్కడ బొగ్గు గనుల వ్యవస్థ నడుస్తూ ఉంటే మరోవైపు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాంగ్రెస్లోకి పోచారం. ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పిన రేవంత్ తిట్టిన కాంగ్రెస్లోకి ఎట్లా పోతావు, కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు, పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం. సీఎం ఇంటి ముందే నిలదీసిన నేతలు అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణుల దాడి చోద్యం చూసిన పోలీసులు సుమన్ సహా 11 మంది అరెస్టు అని చెప్పి ఏదైతే ఇక్కడ బొగ్గు గనుల వేలం జరుగుతూ ఉన్నదో దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్నటి రోజున స్వయంగా రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు నాయకులందరూ కూడా అక్కడ వెళ్ళి ఏదైతే మరి తిట్టిన కాంగ్రెస్కే ఎట్లా పోతావు, నేను మొన్నటికి మొన్న మరి చేరిన వాళ్ళందరినీ నీ నోట స్వయంగా నువ్వే తిట్టినావు, మరి చచ్చిపోయే వరకు కూడా నేను కేసీఆర్ వెంటే ఉంటా అని చెప్పినావు, ఈరోజు మళ్ళీ ఎందుకు పార్టీ మారుతున్నావు అని చెప్పి సీఎం ముందే మరి నిరోధించడానికి వెళ్తే బాల్కసుమన్ మరి తదితర నేతలపై కాంగ్రెస్ వాళ్ళు మరి దాడి చేయడానికి ప్రయత్నించిండు. అక్కడే ఉన్న పోలీసులందరూ కూడా చోద్యం చూసిండు. దాంతోపాటు తిరిగి బీఆర్ఎస్ నేతల మీదనే 11 మందిపై కేసులు పెట్టిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చుగా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు, పోచారంపై నేనే పోటీ చేస్తా అని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే నువ్వు ఒక స్పీకర్గా చేసిన వ్యక్తివి మరి ఇక్కడ ఏదైతే చావుదలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు మరి ఇక్కడ పార్టీ మారేంది, నీకు పార్టీ మారాలే అధికార దాహం ఉంటే ఏదైతే బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిందో ఎమ్మెల్యే పదవి దానికి రాజీనామా చేసి మరి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి, నీ మీద నేనే పోటీ చేస్తా అని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆయన మీద సవాల్ విసిరిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి అన్న మాటలను కూడా ఒకసారి మనం గమనించినట్టయితే పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో మరి ఇక్కడ పార్టీ మారిన వాళ్ళపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యాఖ్యలు చేసిండు పిసిసి అధ్యక్షుని హోదాలో ఒకసారి గమనిద్దాం. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజలు కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా.
గ్రామాలలో పిచ్చి కుక్కలను మరి ఏదైతే రాళ్లతోటి కొట్టి చంపుతారో పార్టీ రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళను రాళ్లతోటి కొట్టి చంపండి, ఆ రాళ్లతోటి కొట్టి చంపే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నానని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రాళ్ళు మీరు తెచ్చుకుంటారా, మమ్మల్ని ఇవ్వమంటారా అని చెప్పి కూడా నెటిజన్లు మరి రకంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, మరి ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, మరి నాలుక మడత పెట్టడం ఎంత ఈజీగా చేస్తాడో రేవంత్ రెడ్డి అనే అంశానికి ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే మన తమ పార్టీ విధానాన్ని, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇది వలసలను ప్రోత్సహించద్దని చెప్పి మరి ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన రోజు చెప్పిన మరి అంశానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ మరి వాళ్ళకి కనుక చిత్తశుద్ధి ఉన్నట్టే ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఎందుకు చేర్చుకోవడం లేదు, పోనీ చేర్చుకోవడం తప్పు కాదన్నప్పుడు గత ప్రభుత్వం మీద ఎందుకు ఆరోపణలు చేసిందనే విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. నిన్నటి రోజున రుణమాఫీకి సంబంధించి ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో జారీ, కటాఫ్ తేదీలు ఖరారు డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య రుణాలకే. ప్రభుత్వంపై 31,000 కోట్ల భారం, 47 లక్షల మందికి లబ్ధి. అందుకు నిధులు ఎట్లా సమకరిస్తామనేది మా పర్సనల్ ఇష్యూ. ఇంకా వివరాలు కావాలంటే బట్టి విక్రమార్కని అడగండి. రైతు భరోసాపై సబ్ కమిటీ ఏర్పాటు, జూలై 15లోగా నివేదిక. ప్రభుత్వ నిర్ణయాలపై 2 మంత్రులు చేస్తేనే అధికారికం, మిగతా మంత్రులు వారి వారి శాఖలకే పరిమితం కావాలి. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కటాఫ్ తేదీలు ఖరారైనాయి. అదేవిధంగా ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నాడు. మరి దీనికి 31,000 కోట్లు మరి ఇక్కడ అవసరం పడతాయి. 47 లక్షల మంది రైతులకు లబ్ధిదారులుగా ఉంటున్నారు రైతులు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిధులు ఎట్లా చేస్తామనేది అది మా పర్సనల్ ఇష్యూ అంటున్నాడు. మరి ఇక్కడ రాష్ట్రం మీ పర్సనల్ కాదనే విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా నిధులు ఎక్కడి నుంచి తెస్తావో, ఏ విధంగా తెస్తావో, మరి భూములు అమ్ముతావా, జాగాలు అమ్ముతావా, లేదంటే ట్యాక్సులు పెంచుతావా, ప్రజలను ఎత్తిన భారం పెడతావా, ఏది అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇది నీ ఇంటి విషయం కాదు, రాష్ట్రానికి సంబంధించిన విషయం అనేది కూడా గమనించాలి. ఇకపోతే మరి ఇక్కడ ఏదైతే మంత్రులు ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అది అధికారికం కాదు, ప్రభుత్వ పరంగా ఏదైతే ఉన్నదో. మరి ఇక్కడ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడితేనే అవి అధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రకటన చేసినట్టు, మిగతా మంత్రులు ఎవరు మాట్లాడినా కూడా అది వాళ్ళ వ్యక్తిగతమే అని చెప్పిన పరిస్థితి. మరోవైపు వాళ్ళ శాఖకు సంబంధించిన విషయాలను మాత్రమే వాళ్ళు మాట్లాడాలి అని చెప్పి మంత్రులను మరి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కోతలయ్యాకే రైతు భరోసా, సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనంటే అమలుకు చర్చల మెలిక, జూలైలో కమిటీ నివేదిక, ఆ తర్వాత అసెంబ్లీకి 2 నెలలు పట్టే ఛాన్స్ అని చెప్పి ఈ కోతలయ్యాక రైతు భరోసా ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ రైతు బంధులో ఉన్న లబ్ధిదారులను కోతలు పెట్టడానికి మరి ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలాగా పెడతారా, లేదంటే మరి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటూ పోయి మరి మిగిలిన వాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేసి అదేవిధంగా 5 ఎకరాలకు ఇవ్వాలన్నా 10 ఎకరాలకు ఇవ్వాలన్నా అనే అంశం మీద ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ఇవన్నీ స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఇస్తాం, దీని మీద కూడా అసెంబ్లీలో చర్చిస్తామంటున్నాడు. దీనికి మరో 2 నెలల టైం పట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి పెట్టుబడి సాయం ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే రబీలో ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో కోతలు, అక్కడ వరి కోతలు అయినాక ఇచ్చిండ్రు, ఇప్పుడేమో ఇలా లబ్ధిదారుల కోత జరిగినాక ఇచ్చినా కూడా ఆల్రెడీ పెట్టుబడికి అయితే అందే అవకాశం లేదు. సెప్టెంబర్ మాసంలో అందితే అప్పటికే అన్ని రకాల మరి పెట్టుబడులు కూడా పెట్టి ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రైతుల పరిస్థితి, మరి రైతు భరోసా అనేది ఇంకా అందని ద్రాక్షగానే ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రైతుల కోసం కాంగ్రెస్ మస్తు చేస్తుంది. అందుకే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ శ్రీనివాస్ అని చెప్పి ఇక్కడ ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి మరి రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు చేస్తాను కాబట్టి నేను పోయినా అని చెప్తా ఉన్నాడు. మరి పార్టీ మారడానికి ఏదైతే సాకులు వెతుకుతా ఉన్నాడో ఈరోజు సీనియర్ మరి లెజిస్లేచర్గా ఈయనకు బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా మరి విలువ ఇచ్చిరనే విషయాన్ని గమనించాలి. ఎవరైతే మరి సీనియర్ లెజిస్లేచర్గా ఉన్నారో చావుదలకు అందులోకి పోతా ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ కేకే అయితేంది, ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి అయితేంది, అదేవిధంగా కడియం శ్రీయార్ అయితేంది, వాళ్ళ మొత్తం విలువలను దిగజార్చుకొని ఈరోజు పదవుల కోసం మరి కాటికి కాలు జాపే సమయంలో పదవుల కోసం ఇక్కడ నడవడమే చక్కగా రాదు పోచారం శ్రీనివాసరెడ్డికి. ఆయనకు మంత్రి పదవి మీద ఇంకా కన్నున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దొంగలే పోతారు. కొన్ని రోజుల కింద కాంగ్రెస్లో చేరిన వారి గురించి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు, నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్తోనే ఉంటా,
అంటూ ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయని చెప్పి ఏదైతే మరి దొంగలే పోతా అన్నారు ఈరోజు మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ ఆ సంఖ్యలో ఆ వరుసలో చేరిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరి దొంగలే పోతారా నువ్వే చెప్పినావు, ఇప్పుడు నువ్వు పోతావు, మరి నువ్వు దొంగవా దొరవా అనే విషయాన్ని నువ్వే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక కలుస్తేందుకు పోతే కేసులు పెట్టిండు. బీఆర్ఎస్ నేతలపై పోలీస్ కేసులు, బాలక సుమన్ సహా 11 మంది పై కేసులు. పోచారంను కలిసేందుకు వెళ్ళిన విద్యార్థి నాయకులు, శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కలిసిన విద్యార్థి నాయకుడిని కొట్టిన యూత్ కాంగ్రెస్ నాయకులు విధులకు ఆటంకం కలిగించారంటూ మరి పోలీస్ కేసు నమోదు. ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మరి ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనను కలవడానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని దాడులకు పాల్పడడం, అది కూడా అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూడడమే కాకుండా మరోవైపు తిరిగి విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి మరి ఇక్కడ బాలక సుమన్ సహా మరో 11 మంది మీద కేసులు నమోదు చేసిండ్రు. ఈ సందర్భంగా మరి వాళ్ళకు 41A నోటీస్ ఇవ్వాల్సి ఉన్నా కూడా మరి అక్కడి నుంచి గీత దాటి కోర్టుకు పంపించిండ్రు. కోర్టులో మరి బాలక సుమన్ మరియు ఆ మిగతా 11 మంది తరపున లాయర్లు వాదించి మరి ఏదైతే 7 సంవత్సరాల లోపున్న కేసులను మరి ఇక్కడ రిమాండ్ విధించడం తగదు అని చెప్పడంతో కోర్టు ఆ రిమాండ్ రిపోర్టును మరి ఇక్కడ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి 10,000 వ్యక్తిగత పూచీకత్తుతోటి వాళ్లకు మరి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పోలీసులను కూడా మందలించింది. మరి దీన్ని ప్రత్యేక కేసుగా చూడాలంటే ఇది రాజకీయానికి సంబంధించిన కేసు, ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి కూడా వాళ్ళందరికీ బెయిల్ మంజూరు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ పోలీసులు మరి పరిధి దాటద్దు అంటే అయినప్పటికీ కాంగ్రెస్ ఏదైతే అధికార కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ ప్రతి విషయంలో కూడా పరిధి దాటుతూ కోర్టులతోటి చీవాట్లు పెడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సింగరేణి గనుల వేలం ఏదైతే మరి ఇక్కడ సింగరేణి బొగ్గల వేలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొన్న దృశ్యం తెలంగాణ వాదుల మనసులను మెలిపెట్టేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ వేలం నిర్వహించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండే అన్నట్లుగా గనుల వేలంలో పాల్గొన్నాయి. మరి ఇక్కడ ఈ ఫోటో చూసిన ఎవరికైనా కూడా మనసు కలుక్కు మనక మానదు. ఈరోజు తెలంగాణకే తలమానికంగా ఉన్నది ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని మీద ఉన్నది. ఈరోజు కిషన్ రెడ్డి మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా మరి నియమితులైతే ఈరోజు తెలంగాణకు భారీ ప్రయోజనాలు జరుగుతాయని చెప్పి మనం కోరుకున్నాం. కానీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఈ మన సింగరేణి బొగ్గు గనులని అమ్ముతున్న అంశంతో మరి ఇక్కడ మన తెలంగాణకు తెలంగాణే శత్రువు, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా తెలంగాణ వ్యక్తులే శత్రువులు. గతంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకులే మరి అక్కడ సమైక్యాంధ్రకు మద్దతు కలిగి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంత్రిని విషయానికి వస్తే తెలంగాణ మధ్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డిని నా నియోజకవర్గానికి రా, ఎవరు అడ్డుకుంటాడో చూస్తామని చెప్పి రచ్చబండ కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా తెలంగాణ వాదులందరూ కూడా అడ్డుకొని ఆ కార్యక్రమం జరగకుండా చేస్తున్న నేపథ్యంలో మరి మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంలోని మరి ఇక్కడ మల్హార్ మండల్లో రచ్చబండ నిర్వహించి చూపించిండు, దాన్ని విజయవంతం చేసి చూపించిండు. అంటే తెలంగాణ విషయంలో మరి తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల భుజాల విన్నే తుపాకీ పెట్టి ఈరోజు తెలంగాణను సర్వనాశనం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణకు కిషన్ రెడ్డి ద్రోహం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే సింగరేణి వేలాని కుట్ర, కేటీఆర్ వల్లే తోకముడిచారు, బట్టివి పచ్చి అబద్ధాలు, శ్రావణపల్లి బ్లాక్పై స్పష్టత ఏది, మీడియాలో కూడా కేసీఆర్ శత్రువులు, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది, పోచారంకి ఏం తక్కువ చేశాం, గనుల వేలంపై జగదీష్ రెడ్డి అని చెప్పి ఇక్కడ తెలంగాణకు శత్రువుగా మారిండు. మరి కిషన్ రెడ్డి ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఏదైతే మరి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సింది పోయి ఈరోజు ఆయననే తెలంగాణకు ద్రోహం చేస్తున్న పరిస్థితిని గమనించాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు సింగరేణి మీద సింగరేణి వేలానికి మరి ఇక్కడ కుట్ర జరుగుతూ ఉన్నది, కేటీఆర్ వల్లనే తోకముడిచిరని చెప్తూనే బట్టి పచ్చి అబద్ధాలని చెప్పి ఒకవైపు ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలే, మరి వేలాన్ని అడ్డుకుంటామని చెప్పి అక్కడ పూల బొకేలతోటి స్వాగతం పలికిన విషయాన్ని కూడా మరి ప్రజలు గమనించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మీడియాలో కూడా కేసీఆర్కు శత్రువులు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి దాన్ని మరి ఇక్కడ ఏ రకంగా దెబ్బతీయాలని మీడియా అంతా కూడా పచ్చ మీడియా అంతా కూడా మరి కాంగ్రెస్ కనసన్నలలో పనిచేస్తుందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ప్రధానంగా సింగరేణి మాత్రం నిర్వీర్యం అవుతున్న విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంటుంది. ఇక చివరి నిమిషంలో కేజ్రీవాల్కు షాక్. ఏదైతే నిన్నటి రోజున మరి రౌజ్ అవెన్యూ కోర్టు
బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు పోయింది ఈడీ. ఆ హైకోర్టు మరి ఇక్కడ ఈడీ వాదనలు విని మరి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఆయన ఏదైతే బెయిల్కు 3 రోజుల పాటు మరి సమయం కావాలని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున బయటికి రావాల్సిన కేజ్రీవాల్ను తిరిగి అందులోనే మళ్ళీ జైల్లోనే ఆగాల్సిన పరిస్థితి ఏర్పడ్డ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సీతక్క ఇలాకాలో ఆగని ఇసుక దందా దొరికినంత జోచేస్తున్నారు, చోద్యం చూస్తున్న అధికారులు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. కొన్ని నెలలుగా ఇసుక దందా జోరుగా సాగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడే హడావిడి చేసి ఆ తర్వాత అంతా మామూలే అన్నట్టుగా ఉంటున్నారని చెప్పి మరి గతంలో సీతక్క పిఏ ఏదైతే మరి ఇక్కడ వరంగల్ దగ్గర లారీలను పట్టుకున్నారో వాటిని ఫోన్ చేసి మరి విడిపించిండ్రు. ఆ లారీలను పట్టుకున్న దగ్గర రేవంత్ రెడ్డి ఫోటోలు ఉంటే మరి అవి మీ సోషల్ మీడియాలో ప్రసారం కాగానే ఆ అద్దాలను కూడా డ్రైవర్లు బలగొట్టిండ్రు. మరోవైపు డ్రైవర్లను అదుపులోకి తీసుకోకుండా వాటిని వదిలేసిందని చెప్పి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి ములుగులో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతూ ఉన్నది. మరి ఇక్కడ వరంగల్ ఏదైతే తాడ్వాయి నుంచి ములుగుకు వెళ్ళాలంటే మరి ఆ 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే 3 గంటలు పట్టే పరిస్థితి. తాడ్వాయి నుంచి ఏదైతే మరి అక్కడ ములుగు వరకు కూడా మరి లైన్లు కడతా ఉన్నాయి లారీలు, వేలాది లారీలు ఒకటికొకటి మరి ట్రైన్ కంపార్ట్మెంట్లా కూడా ఉంటున్న పరిస్థితి. అక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. తాము రాగానే వనరులను కాపాడుదామని చెప్పిన ఇక్కడ కాంగ్రెస్ మరి ఇక్కడ ప్రస్తుత మంత్రులు అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఇసుక రవాణాకు మరింత మరి ఊతమిచ్చి చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులే ఇసుక దందా చేసిందన్నారు. మరి ఇప్పుడు ఈ ఇసుక దందాకు కారకులు ఎవరు, ఎందుకు ఆపుతలేరు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈసారి కూడా రైతు భరోసా లేనట్లే, రుణమాఫీకి కేబినెట్ ఓకే, విధి విధానాలపై అస్పష్టత, తేదీ అర్హులపై తర్జన భర్జన, అన్ని జీవోలో ఉంటాయన్న సీఎం, త్వరలోనే జీవో ఇస్తామని ప్రకటన, నిధులు సమకూర్చే బాధ్యత పట్టిదే, డీటెయిల్స్ కావాలంటే ఆర్థిక శాఖను సంప్రదించాలంటూ ముగించిన రేవంత్. రైతు భరోసా కూడా స్పష్టత కరువు, విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం జూలై 15లోగా నివేదిక ఇవ్వాలన్న ఆదేశం. రుణమాఫీ తెలియ వరకు రైతు భరోసా కష్టమే, ఈసారి కూడా రైతు బంధు నెట్టుకొచ్చే ప్రయత్నం అని చెప్పి ఈసారి కూడా రైతు భరోసా లేనట్టే అని చెప్పి, ఎందుకంటే దానికి కూడా విధి విధానాలు ఇప్పటి వరకు కూడా ఖరారు చేయలేదు. మరి 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, మరి కనీసం రైతు భరోసాలో విధి విధానాలు ఖరారు చేయలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. తర్వాత ఎంపీ ఎలక్షన్ల సమయంలో కనబడ్డ దేవుని మీద అలా ఒట్టేసిండ్రు. అయినా ఇప్పటికి కూడా మరి రుణమాఫీకి సంబంధించి నిన్న రోజున మంత్రివర్గ సమావేశం పెట్టినా కూడా దానికి సంబంధించిన విధి విధానాలు మాత్రం ఇప్పటివరకు ఖరారు కాని అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం వల్లే రాష్ట్రంలో ఘోరాలు, హోంశాఖ ఆయన వద్దే ఉంది, ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. నగరంలో ఒకే రోజు 5 హత్యలు, కరెంటు పోయిందంటే కేసులు, సీఎం ఆదేశాలు అవేనా, అధికారులపై సీఎం భాష ప్రభావం అని చెప్పి ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు అని చెప్పి ఏదైతే సీఎం వల్లే రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయి. 24 గంటల్లో 5 హత్యలు జరిగినాయి, రోజుకొక దారుణం చోటు చేసుకుంటా ఉన్నది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులే సొంత డిపార్ట్మెంట్కి సంబంధించిన మహిళ మరి కానిస్టేబుల్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మరి ఏదైతే ప్రభుత్వ సమర్థత లేని కారణంగా, అసమర్థత కారణంగా, మరి శాఖకు మంత్రి లేని కారణంగా ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి. మరి దాని మీద ఏదైతే సమీక్ష చేసేటోళ్ళు లేరు, దాని మీద ఏదైతే నిఘా వేసేటోళ్ళు లేరు కాబట్టి మరి విచ్చలవిడిగా ఈ రకంగా జరుగుతున్నా పట్టించుకునే నాదులే కరువైండు. దీని అంతటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే ప్రధానంగా ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశం, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని మాత్రమే ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక కూడా. ఎక్కడా కూడా మరి ఇక్కడ నిన్నటి రోజున తెలంగాణకు అన్యాయం జరిగిన బొగ్గు బ్లాకులకు సంబంధించి మరి ఏదైతే పిరికడంత జాగా కూడా కేటాయించలేదు అని అంటే మరి ఆంధ్ర పత్రికలకు మన తెలంగాణ మీద కూడా ఎందుకు మమకారం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిలిపివేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయ వర్గాలకు కూడా అని చెప్పి మరి రుణమాఫీకి సంబంధించి ఇంకా నియమ నిబంధనలు ఏవి మరి ఇక్కడ చూపించలేదు, కానీ దానికి సంబంధించి సూచనప్రాయంగా మరి ఇవి ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక రుణమాఫీకి రాజముద్ర, ఒకే విడతలో 2 లక్షల మరి మాఫీకి మంత్రివర్గ ఆమోదం అని చెప్పి ఇక్కడ కూడా
మరి ఏదైతే ఆంధ్రజ్యోతి తాబేదార్ పత్రిక ఉన్నదో ఇక్కడ తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కానీ బొగ్గు గనుల ద్వారా మరి సింగరేణి నిర్వీర్యమయ్యే అంశాన్ని కనీసం ప్రకటించకుండా ఇక్కడ తాటికాయ అక్షరాలతోటి రుణమాఫీ చేస్తాను ప్రజలారా ఇక బతికిపోయింది అన్నట్టుగా ఇక్కడ ప్రచురించింది. అదేవిధంగా ఏదైతే మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆ గనుల బొగ్గు గనుల వేలం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పిండో దాన్నే ప్రధానంగా ప్రచురించినాయి. మరి ఇవంతా కూడా ఏదైతే ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇక్కడ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతున్న విషయం మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈ రకంగా డైవర్షన్ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ పోతే ఇక ప్రధానంగా ఇక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించి మరి ఇక్కడ బొగ్గు గనులు మాత్రం కేటాయించాం కానీ న్యాయం అన్యాయం చేయనంటాడు. అసలు బొగ్గు గనులు ఇవ్వకుంటే ఇంకా సింగరేణికి మీరు చేసే న్యాయం ఏముంటుంది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఒకవైపు బొగ్గు నిల్వలన్నీ నిండుకుంటున్న పరిస్థితి, కొత్త గనులు లేకపోతే మరి ఇక్కడ ఏదైతే సింగరేణి కార్మికుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైతే కారుణ్య నియామకాల్లో లయబిలిటీ పెట్టడంతో ఈరోజు సుమారు 16,000 మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు. అయినప్పటికీ కూడా 40,000 మంది కూడా లేని పరిస్థితి. కేసీఆరే కనుక ఆ కారుణ్య నియామకాలను మరి అక్కడ లయబుల్ చేయనట్టు అయి ఉంటే ఈరోజు 25,000కే పరిమితం అయ్యే అవకాశం ఉండే సింగరేణి కార్మికుల సంఖ్య. ఒకప్పుడు 1,20,000 మంది కార్మికులున్న సింగరేణి సంస్థ ఈరోజు 40,000 లోపలికి వెళ్ళింది. ఇప్పటికి కూడా ఇంకా సింగరేణికి బొగ్గు బ్లాకులు మరి కేటాయించకుండా ఉన్నట్టే మరి ఇంకా కొత్త నూతన నియామకాలు అనేవి అసలే ఉండే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళనే తొలగించుకోవాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో సింగరేణి కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉన్నది. ఈ సింగరేణి కార్మికుల ఆవేదనను మరి చేయకుండా ఇక్కడ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైనాయో అది దాని ద్వారా ప్రజలకు సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో లాభం జరుగుతుంది అన్నట్టుగా వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈనాడు దినపత్రిక ఏదైతే కాంగ్రెస్కు సంబంధించి మరి రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి వినతి పత్రం ఇస్తాడో దానికి సంబంధించిన ఫోటోను ఇక్కడ ప్రచురించింది. మరి ప్రధానితో మాట్లాడతా అనే దానికి మరి ఇక్కడ సింగరేణి గనులను ఆపి మరి ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటే మరి ఇక్కడ ఏదైతే మరి శ్రావణి బొగ్గు బ్లాక్ ఉన్నదో శ్రావణపల్లి బొగ్గు బ్లాకు, ఆ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కనీసం సింగరేణికి కేటాయించే అవకాశం ఉంటుందని చెప్పి ఆశ ఆయన ఉండేది. ఆల్రెడీ బొగ్గు బ్లాకులను వేలం ఆల్రెడీ ప్రకటించి వేలం ప్రారంభించి ఇంకా సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా అని చెప్పి మరోవైపు ఖచ్చితంగా బొగ్గు బ్లాకులను వేలం ద్వారానే తీసుకోవాలని చెప్పి కుండబద్దలు కూడా కొట్టిండు నిన్న కిషన్ రెడ్డి. ఇంకా సింగరేణికి ఏ రకంగా న్యాయం చేస్తారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. స్థానిక వార్తల విషయానికి వస్తే సిరిసిల్ల అర్బన్ బ్యాంకును అగ్రగామిగా నిలపాలి, అందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలి, పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన. సిరిసిల్లలో అర్బన్ బ్యాంక్ పాలకవర్గ అభినందన సభకు హాజరు, సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ. 10లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ అని చెప్పి ఏదైతే సిరిసిల్ల అర్బన్ బ్యాంకును మరి ఇక్కడ ఏకపక్షంగా కైవసం చేసుకున్నదో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్కు నూతనంగా ఎన్నికైన మరి బ్యాంకు పాలకవర్గం, బీఆర్ఎస్కి సంబంధించిన పాలకవర్గం ఇక్కడ అభినందన సభకు నిన్నటి రోజున మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మరి వాళ్ళను సిరిసిల్ల అర్బన్ బ్యాంకును అగ్రమంగా నిలపాలి అని చెప్పి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మరి 10లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిన్నటి రోజున ఆవిష్కరించిండ్రు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణ సమితి ప్రతినిధులు అని చెప్పి ఏదైతే నీట్ ఎగ్జామ్కు సంబంధించి మరి ప్రశ్నపత్రం లీకేజ్ అయింది, తిరిగి రీనీట్ నిర్వహించాలంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందన లేదు. ఈ రకంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటాల పడితే ఊరుకునేది లేదని చెప్పి ఇటు విద్యార్థి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా మరి పోరుబాట పట్టిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. చిరు వ్యాపారాలు కలకల, కేసీఆర్ ప్రణాళికతోనే వెలుగులు, ఉమ్మడి రాష్ట్రంలో కోతలు, చిన్న చితక వ్యాపారాల డీలా, 10 ఏళ్ల కిందటి రోజులు తలుచుకుంటేనే భయం, స్వరాష్ట్రంలో మారిన పరిస్థితి, నాణ్యమైన కరెంటుతో గాడిన పడ్డ వ్యాపారాలని చెప్పి ఏదైతే కరెంటు మీద మరి ఈ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణలు ఏదైతే చేస్తూ ఉన్నదో
మరి ఆరోపణలకు సంబంధించి ఈరోజు ఈ చిన్న చితక పరిశ్రమల నుంచి మొదలుకొని పెద్ద పరిశ్రమల వరకు ఈరోజు కేసీఆర్ మూలంగానే ఈరోజు రాష్ట్రం పురోభివృద్ధి చెందింది. మరి చిన్న చితక వాళ్ళ కూడా మరి ఈరోజు వాళ్ళకు ఉపాధి స్వయం ఉపాధి లభిస్తూ ఉన్నదని అంటే అది మరి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోటే. అప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంటు వేళల్లో వాళ్ళకు పూర్తి స్థాయిలో పనులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇటు వెల్డర్లు అయితేంది, ఇటు వైండర్లు అయితేంది, దానికి సంబంధించి ఎలక్ట్రిక్ సంబంధించి ఆధారపడి ఉన్న అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మరి 10 ఏళ్లలో విపరీతంగా వృద్ధి చెందినాయి అని చెప్పి కూడా ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం వాకర్స్తో కలిసి పుట్ట మధుకర్ యోగా సాధన చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరి వాకర్స్ అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. నిన్న రోజున ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఉన్నదో ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని మరి నిన్న అన్ని రకాలుగా మరి ఏదైతే ఇటు వాకర్స్ అయితేంది, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు మరి అందరూ కూడా నిన్న యోగాసనాలతోటి యోగా డేను ఘనంగా నిర్వహించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా? లైంగిక దాడిలో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ చర్యపై ఖండించిన మా నాయకుడిని సమర్థించాల్సిందిపై ఎదురుదాడి చేయడం ఎంతవరకు తగునని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి మంత్రి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్యలు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత మహిళపై జరిగిన దాడిని ఖండించాల్సిన కాంగ్రెస్ దళిత నాయకులు ఖండించకుండా మంత్రి శ్రీధర్ బాబు మెప్పు కోసం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును విమర్శించడం, ఏకవచనంతో సంబోధించడం సరికాదని వారు అన్నారు. పుట్ట మధు అనే నాయకుడు లేకుంటే కాంగ్రెస్ నాయకులకు పబ్బం గడవదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు తన మేనమామ సర్కారుగా చెలామణి అవుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు తీసుకొని మోసాలకు పాల్పడడానికి గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామానికి రోడ్లు, వాగులపై వంతెనలు, సాగునీరు, తాగునీరు, విద్యుత్ అందించిన ఘనత పుట్టమదేనని వారు పునరుద్ఘాటించారు. గతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం మంత్రి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న సూరపల్లె జలవంచ వాగుపై బ్రిడ్జి నిర్మించలేకపోయారని ఎత్తుపడిచారు. మా నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తరుణంలో జలవంచపై వాగుతో పాటు మంతనికి 2వ బ్రిడ్జిని నిర్మించిండు. అదేవిధంగా వివిధ మరి బ్రిడ్జీల నిర్మాణం చేపట్టిందని చెప్పి అలాంటి మా నాయకుడిని విమర్శిస్తే ఇకపై సహించేది లేదని వారు హెచ్చరించిందని చెప్పి ఇక్కడ నిన్న రోజున ఏదైతే మరి ఇక్కడ భవానీ సేన్ ఏదైతే సొంత డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మహిళ పైననే మహిళా కానిస్టేబుల్ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి ఆయన పూర్తిగా ఏదైతే సీనుబాబు తోటి అంటగాగుతున్నాడని చెప్పి ఇక్కడ పుట్ట మధుకర్ నిన్న ఫోటోలతో సహా చూపించిండు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈ ఎస్ఐ ఎందుకు పాల్గొన్నాడని కూడా ప్రశ్నించిన పరిస్థితి. అలాంటి వానికి మరి ఎస్హెచ్ఓగా ఇచ్చిండ్రు. తిరిగి అతన్ని రామగిరిలో మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేసిండ్రు పోలీసులు. ఏదైతే కాటారంలో రాజు అనే ఎస్ఐ అయితేంది, అదేవిధంగా ప్రసాదరావు అనే ఎస్ఐ అయితేంది, మరి వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అన్న విధంగా పనిచేస్తే వాళ్ళకు కీలక పోస్టింగ్లు ఇచ్చిండ్రు. రాజును తీసుకొచ్చి మంత్రి సిఐగా, మరి ప్రసాదరావుని తీసుకొచ్చి 2 టర్మ్ సిఐగా నియమించిండ్రు. ఎన్నికల కమిషన్ బదిలీలో భాగంగా వాళ్ళు బదిలీ అయినరు. తిరిగి మళ్ళీ వాళ్ళను అదే స్థానాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రులను సిఐగా చేసిన మరద రమేష్ను ఇక్కడ ఏసీబీగా నిలబెట్టిండ్రు. ఏదైతే ఏసీబీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు ఆయన కూడా మరి వాళ్లకు పూర్తి స్థాయిలో అనుగుణంగా మెదిలిన వ్యక్తి. వాళ్ళను మరి ఉపయోగించుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పుట్టమద ఆరోపణలు చేసిండో దాని మీద స్పందించిన కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా ఏకవచనంతో విమర్శలు చేస్తూ చేయడాన్ని ఇక్కడ నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ దళిత నాయకులు తీవ్రంగా ఖండించిండ్రు. ఏదైతే భవానీ సేన్ చేసిన వ్యవహారాన్ని ఖండించాల్సిన కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ పుట్టమద మీద మరి ఎదురుదాడికి పాల్పడడం సబబు కాదని ఇప్పటికైనా మరి సచ్చీలునైనా పోలీసులను తీసుకురావాలి తప్ప ఇలాంటి మచ్చగలిగిన వాళ్ళను, అదేవిధంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకునే వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ నాయకులను
ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యే విధంగా మరి ఇక్కడ పరిధి దాటి ప్రవర్తించే పోలీసులను తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులందరూ హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.